అనునిత్యం అక్షరాలతో విహారం మదిని స్పృశించాలనే ఈ కవన సమీరం. ఈనాటి నా కవిత మానవత్వమే మనిషి తత్వమైతే సృష్టిలోని జీవులకెల్లా మహోత్కృష్టమైనది మానవ జీవితం. తెలుసుకొని మసలుకొనిటే మనిషిగా మన కర్తవ్యం. మనిషిగా మనడానికి మానవతే అతి ముఖ్యమైన లక్షణం. మానవత్వమే మరిచిన నాడు మరయంత్రమేగా మానవుడు. మనిషిలో ఉన్నాడు దేవుడు. ఆ మర్మమెరిగి మసులుకొంటే అతడే సాక్షాత్తు మాధవుడు. మానవత్వమే మనిషి తత్వమైతే, మంచి మానవతే మన ఆచారమైతే, ఆదుకునే గుణమే మనందరికీ వరమైతే, సాటి మనిషికి సాయపడే చక్కని సంస్కారమే మనుజుల పరమైతే, అదే కదా మన జాతికి మహత్తరమైన వరం. కష్టమైన సుఖమైన కాసింత ఓదార్పునిస్తూ, చేతనైనంతగా చేయూతనందిస్తూ, చీకట్లో చిరుదీపం వెలిగిస్తూ, మాటలెందుకు కోతలెందుకు తోటివాడికి సాయపడితే కోటి ఫలముల మూటగాదా. జపములెందుకు తపములెందుకు పేదవారికి చేయూతనిస్తే చెంతరాదా కోరి మోక్షము. భజనలెందుకు కీర్తనలెందుకు భక్తి గుండెల నిండినప్పుడు దేవుడెరుగడా మన గుండె చప్పుడు. మనిషిలో మానవత్వం పరిమళిస్తే మాన్యమవదా మన వ్యవస్థ తథ్యం. ప్రతి ఒక్కరూ స్పందిస్తే మారదా ఈ సమాజం. పట్టు వేడక ప్రయత్నిస్తే పసిడి తుల్యమే ఇక లోకం.